శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, పుటము వేసి బంగారాన్ని కరిగిస్తారు. అగ్ని చేత పుటము వేయబడినప్పుడే అందులో ఉన్న మాలిన్యము, అపవిత్రత తీసివేయబడుతుంది. అప్పుడు అది ప్రకాశిస్తుంది ప్రియులారా. ఆ ప్రకారమే శ్రమలు ఎంచకుండా దేవుని బిడ్డలు దాటి వెళ్ళలేరు ప్రియులారా. శరీర మాలిన్యము, లోకానుసారమైన మనస్సు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, కోరికలన్నీ కూడా తీసివేయబడే నిమిత్తమై దైవిక స్వభావము కలగాలని దేవుడు అలా చేస్తాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపడుతుంది కదా. దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతకు కారణమవుతుంది అని పరిశుద్ధమైన లేఖనములు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాయి. యేసుక్రీస్తు వారు సిలువలో భరించలేని శ్రమలను, వేదనను సహించారు. ఆ శ్రమలు ఆయనను పరిశుద్ధపరిచే దానికోసం కాదు. ఆ శ్రమలు ఆయనలోని దైవీకమును, ప్రేమ, సంపూర్ణతను మనం గ్రహించే దానికోసమే అనుమతించబడాయి. సిలువలో క్రీస్తు మనకు మాదిరిగా ఉంచబడ్డాడు. మనము కూడా సువర్ణము వలె కనబడాలి అని. అవును, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రతి శోధనలలో సువర్ణము వలె కనబడ్డారు. ఆయన ముఖము దీర్ఘశాంతంతో నిండి ఉన్నది ప్రభువా. ఆయన పరిశోధించబడుతున్నప్పుడు పరిశుద్ధతను ఎక్కువగా పొందుకున్నాడు. అంతేకాదు, శ్రమల మార్గము గుండా ఆయన వెళ్తున్నందున దేవుడు ఆయనను హెచ్చించి అన్ని నామముల కంటే పైనామముగా ఆయన్ని ఆశీర్వదించాడు. అవును, నేను సువర్ణం వలె కనబడుదును అని ధైర్యంగా ఒప్పుకోలు చేసినటువంటి యోబుకి భవిష్యత్తును గూర్చినటువంటి నిరీక్షణ దేవుడు ఉంచాడు. మనుషుల చేతను దేవుని చేతను విడవబడినప్పటికీ యోబు దీనమైన స్థితిలో జీవించాడు. ఆయన భవిష్యత్ కాలమును గ్రహించిన వాడే కనబడుతూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి శిలువ శ్రమలు యేసుక్రీస్తు దేవుని కుమారుని నిరూపించాయి. ఆయన సువర్ణం వలె కనబడేలా తయారు చేశాయి. మానవ కోటి రక్షణను సంపాదించింది కూడా. శిలువ శ్రమల ద్వారా తండ్రి తనకు అప్పగించినటువంటి సమస్తమును నెరవేర్చి సువర్ణము వలె కనబడ్డాడు. అదే విశ్వాసంతో యేసుక్రీస్తు యొక్క శిలువ వైపు మనమందరూ చూస్తూ ముందుకు సాగాలి. అప్పుడు ఎటువంటి శోధనలు కూడా నువ్వు ఈజీగా జయిస్తావు. దేవుని ఇచ్చినటువంటి ప్రతి ప్రేమను పొందుకుంటావు. ఆ కల్వరి యొక్క బలము, శక్తి నీకు, నీ కుటుంబానికి, నీ ఆత్మీయ జీవితానికి బహుక్షేమంగా ఆశ్రయదుర్గముగా ఉంటుందని మనవి చేస్తుంటాను. అందుని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మార్గములు సరళమగునట్లుగా నడిచేవారముగా ఉందుముగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవునైనా యోబు గారిని ఎటువంటి దీన స్థితిలో ఉన్నా కూడా మీ వైపు చూసి నడిచేలా ఆయనకి మంచి ఆలోచన విధానం దయచేశారు. అందుని బట్టి ప్రభా, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభా మీ యందు నడిచే తత్వాన్ని, మీ వైపు చూసే తత్వాన్ని మీరు దయచేయమని అడుగుతూ ఉంటున్నాం. ఎవరైతే ఈ లోకము గుండా జీవిస్తున్నారో ఈ అంత్యకాల దినములలో రేపటి ఆరాధనకులో మీ మందిరంలో కుటుంబ సమేతంగా వచ్చి ఆరాధన పొందుకుని మీ మహిమ కలిగినటువంటి మాటల ద్వారా బలపరుచుకునే తత్వాన్ని మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.